భక్తి విడిచిన వాని మార్గములు వానికి వెక్కసమగును. మంచి వాని స్వభావము వానికే సంతోషమిచ్చును. ప్రియ దేవుని సహోదరి సహోదరుడా, ఇద్దరు వ్యక్తులను దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. భక్తిని విడిచినటువంటి వ్యక్తిను, అదేవిధంగా మంచి స్వభావం కలిగినటువంటి వ్యక్తిని మనకు తెలియపరుస్తున్నాడు. భక్తిని విడిచినటువంటి వ్యక్తి అయితే అతని యొక్క జీవితం అంతా వెక్కసమవుతుంది. అంటే అపరిమితమైనటువంటి స్థితి అతనికి కలుగుతుందని దేవుడు తెలియజేస్తున్నాడు. మంచి స్వభావం కలిగినటువంటి వ్యక్తి దేవుని అనుసరిస్తూ ఆయన మాటలు వింటూ వాటికి నడుచుకున్నటువంటి వ్యక్తి దేవుడిచ్చే సంతోషాన్ని పొందుకున్నట్లుగా దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అనేకమైనటువంటి శ్రమలు ఎదుర్కొన్నట్టు కంటే ఆయనలో ఇచ్చేటటువంటి జీవం సంతోషం పుచ్చుకుంటా ఎంతో మేలని దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.